మా దేవా, అందరు మోకాలంగండి, అందరు మోకాలంగండి. ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రభా, క్రిస్మస్ సందర్భంగా కొన్ని మాటలు చెప్పడానికి కొరకై ఈ ఐటీ కాలంలోకి వెళ్తున్నాం. ప్రభా తండ్రి, అనేకులైన వారు నిత్య జీవ మాటలు పొందగలుగుటకు, నిత్య జీవం మాటలు వినగలుగుటకు సహాయం చేయవలసి మనం చేస్తుంటున్నాం. మీ చిత్తం నెరవేర్చున్నాయా ప్రభా? మీ రాకడ, మీ పుట్టుక ప్రభు ఎందుకు కొరకై ఉన్నదో, ఎవరి కొరకై ఉన్నదో గ్రహింపగలిగి ఉండడానికి కూడా అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. మీ ప్రేమను, మీ దయను వందనా బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అనేకులు రక్షించవలసిందిగా ట్రాక్స్ ద్వారా మీరు మాట్లాడవలసి మనం చేస్తూ, సహాయం చేయవలసి మనం చేస్తూ, మహిమ ఘనత స్థితి ప్రభావాలు ఆరోపిస్తూ రక్షించవలసి మనం చేస్తూ, పాటలు పాడేవారిని, వాక్యం చెప్పేవారిని మీరు సిద్ధపరచవలసి మనం చేస్తూ, యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. రామారావా, మీరు రావాలా? అది కంచెరద్దు, కంచెర తీసి పట్టుకు బైక్ పట్టుకోండి. లోపల రమ్మా. ప్రభువనేను నిన్ను రక్షింపను పిలుచుచుండే, నిన్ను రక్షింపను పిలుచుచుండే, నా మాట వినుమని ప్రభువనేను, నా మాట వినుమని ప్రభువనేను. పాపుల రక్షకుడు యేసు ప్రభు, నిన్ను రక్షింపను పిలుచుచుండే, నిన్ను రక్షింపను పిలుచుచుండే, నా మనసి ప్రభువనేను, నా మాట వినుమని ప్రభువనేను.
కొట్టును కొట్టును నా మాట విన్నామని నా మాట విన్నామని ప్రభువు నేను నిన్ను రక్షించను పిలుచుచున్నా నిన్ను రక్షింప పిలుచుచున్నా అందరూ సైడ్ కొనండి, కొద్దిగా సైడ్ సైడ్ దక్కద్దు. మీకు శుభములు తెలియజేస్తుంటున్నా. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా అందరినీ కూడా ప్రేమపూర్వకంగా క్రిస్మస్ వేడుకల కొరకై మిమ్మల్ని మరి ఆహ్వానిస్తా ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో మరి జన్మించినటువంటి విధానం, ఎందుకొరకై యేసుక్రీస్తు వారు జన్మించాడు, చాలా మంది చాలా రీతులుగా చాలా విధాలుగా మరి ఆలోచిస్తూ ఉంటారు. ఆయన వచ్చింది ఎందుకు, లేకపోతే దీని కొరకు ఏదో ఒక విధానంలో మానవుడు ఆలోచిస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన ఆ విధానాన్ని దైవ గ్రంథంలో ఒక మాట చెప్పబడి, చాలా మాటలు ఉన్నాయి. అందులో ఒక మాట ఏం చెప్పబడిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తన బిడ్డలను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనేటువంటి మాట దైవ గ్రంథంలో చెప్పబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి అనగా ఆయన ప్రజల మీద మనము మన పాపముల నుండి మనం విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు. బైబిల్ అందరూ చెప్పే సత్యం ఏమిటంటే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ అంతా సెలవిస్తా ఉంది. ఏ భేదం లేదు, స్త్రీ అని పురుషుడని, తెల్లవాళ్ళని నల్లవాళ్ళని, ఆ దేశస్తులు ఈ దేశస్తులని, చిన్నలని పెద్దలని ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ప్రేమ వాళ్ళు పాపం చేశారు, పాపం లోనైనారు. ఈ పాపం యొక్క శిక్ష ఏమిటంటే మరణం, అనగా ఇది నిత్య మరణం, ఆత్మ మరణం అని దైవ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. ఒక మాట చెప్పుకోవాలంటే ఇది ఈ యొక్క మరణం అనేది దేవునితో మనల్ని సదాకాలం దూరం చేసేది, దేవునితో మనల్ని దూరపరిచేది, దేవుడు మనకు సంబంధం లేకుండా చేసేదే మరణం అంటారు. కాబట్టి ప్రేమ వాళ్ళరా ఈ మరణము సకల ప్రజలు కలిగి ఉన్నారు. ఎందుకు కలిగి ఉన్నారంటే పాపం ఉంది కాబట్టి ఈ మరణం యొక్క స్థితి కలిగి ఉన్నారు. అయితే మన సృజించిన ప్రభు, మనం ప్రేమించిన ప్రభు, మనం పోగొట్టుకోవడము, మనకు దూరం కావడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. ప్రేమించి ఈ లోకంలో సర్వ ప్రజలు రక్షణ కొరకై, మారు మనసు కొరకై, పాప క్షమాపణ కొరకై తన కుమారుడైన యేసు క్రీస్తుని రక్షకుడుగా విమోచకుడుగా ఆయన ఈ లోకంలో మన కొరకై అనుగ్రహించుంటున్నాడు. యేసు క్రీస్తు వారు జన్మించినందుకే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టి, యేసు అంటే రక్షకుడు అని అర్థము. యేసు కానీ రక్షకుడు మన పాపం నుంచి విడిపించడానికి వచ్చి ఎలాగండి, ఎలా విడిపించాడు చూడండి. ఏదైనా ఒక వ్యక్తి బాయిలబడినా లేకపోతే ప్రమాదం ఉన్నా ఎలాగో ఆ వ్యక్తిని రక్షించడానికి చూస్తాం. తాడు వేసు లేకపోతే కర్రలు పెట్టు, ఏదో ఒక విధానంలో మరి పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఏమిటంటే ఆయన మరణం పొందడం. మన పాపను తన మీద వేసుకుని మన పాప శిక్షణను భరించి మన కొరకై, మన పాప క్షమాపణ కొరకై ఈ లోకంలో యేసుక్రీస్తు వారు మరణము పొందినాడనే బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ సెలవిస్తాం. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ప్రియమైన వారలారా, మృత్యుంజయుడే 3వ దినాలు లేచాడు. యేసుక్రీస్తు వారు
అనుగ్రహిస్తాడు. నమ్మగలవా? విశ్వసించగలవా? మనం ఏ పేరు మార్చుకోవాలని కూడా మార్చుకోవాలి, ఇవన్నీ అవసరం లేదు. మన హృదయం మారాలి. దాని కొరికే వచ్చింది యేసు ప్రభు వారు. హృదయం మార్చుకుంటే, ప్రభువా నా పాపములు క్షమించు, నా హృదయంలోకి రండి, నన్ను క్షమించండి అని నువ్వు అడగలిగితే యేసు క్రీస్తు వారు నిన్ను క్షమిస్తాడు, నిత్య జీవుడు నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి యేసు క్రీస్తు అందుకు వచ్చాడు, ఈ లోకంలో అందుకు జన్మించాడు. అదే క్రిస్మస్, ప్రజలు రక్షించేది క్రిస్మస్. కాబట్టి ఆ ప్రభుని యేసుని విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నేటి వారు గొప్ప ఆత్మ రక్షణ పొందుతారు. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. ప్రార్థన చేసుకుందాము. అందరు మోకాళ్ళ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు స్తోత్రాలు. రక్షకుడుగా, విమోచకుడుగా ఈ లోకంలో మా కొరకే జన్మించినావు, మా కొరకే రక్షింపబడ్డావు, మా కొరకే మమ్మల్ని రక్షించినావు. మమ్మల్ని విమోచించడానికి మీరు సంపూర్ణంగా బలియాగంగా చేసుకున్నావు. ప్రభా, మమ్మల్ని రక్షించడానికి మీ ప్రేమను చూపించినావు. మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విడుదల మాకందరికి అనుగ్రహించిన స్తోత్రాలు. అనేక హృదయాలు కూడా కార్యం జరిగించండి. ముందు కొనసాగుతుంటున్నాం. మీరు మాకు తోడై ఉండవలసి మనం చేస్తూ మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి. ప్రభు యేసు క్రీస్తు వారికి, లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు వారికి, పాటు కొరకే చనిపోయిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియమైన వాళ్ళందరూ మీరు ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ ఐదో కాలంలో చివరిగా బ్రాహ్మణుడు వెళ్ళే రోడ్ల చివరిలో ఎప్పుడో ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ మీరు ఎప్పుడు వచ్చినప్పుడు యేసు క్రీస్తు వారి గురించి విషయంగా తెలుస్తాము. ప్రతి ఆదివారం ఉదయం 11 దైవారాధన ఉంటుంది. రండి. ప్రాముఖ్యంగా ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన కూడుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. రండి, దేవుడి దేవుడు పొందవలసిందిగా ప్రభువునామమున మీకు మనవి చేస్తుంటున్నాం. మన యేసుకు సమమెవరు, ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పలికి, ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పలికి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమ నగరికి చలియే, ప్రేమ నగరికి చలియే, ప్రేమామృతధారను చెందిన యేసుకు సమమెవరు, ప్రేమను చెందిన మన యేసుకు సమమెవరు, నిశ్చలమైన ప్రేమ జీవితాలలో వేడి, నిశ్చలమైన ప్రేమ జీవితాలలో వేడి, ప్రేమలో చేరిన చెలి కాడగురా, సమయమిదే పరుగిడరా, సమయమిదే పరుగిడరా, ప్రేమామృతధారను చెందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృతధారను చెందిన మన యేసుకు సమమెవరు. ఎంత ఘోర పాపాత్ములనైనా ఏమించును రారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాప భారముతో రారా,
తప్పక నిన్ను రక్షించు తప్పక నిన్ను రక్షించు ప్రేమామృతధారలు చెందిన యేసుకుటమెవరు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకుటమెవరు ప్రజల కక్కలకు అందరికీ క్రిస్మస్ డిసెంబర్ పండుగ సందర్భంగా సువార్త ప్రకటించడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై తానే శిలువలో చనిపోయాడు. మనందరి కోపం కోసం ఆయన శిలువలో మరణించి తిరిగి మూడో రోజు మరి పునరుత్థానమై తండ్రి యొద్దకు వెళ్ళాడు. మనందరి కోసమై పాప క్షమాపణ కోసం మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు. ఇది నమ్మి ప్రజలు నిజమైన దేవుడు తెలుసుకోవాలని చెప్పేసి ఈ రోజు మీ మధ్యకు రావడం జరిగింది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు కాబట్టి మీరందరూ గుర్తించాల్సిందిగా కోరుకుంటూ మరి ఇక్కడనే ఏబ్రోం చర్చి మరి డిసెంబర్ 20 రోజున మరి అక్కడ సువార్త పండుగ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీరందరూ రావాల్సిందిగా యేసుక్రీస్తు ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి యేసు ప్రభా, ఈ కాలనీని మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడని ప్రజలు తెలుసుకొని వారి పాపములు వారు తెలియపరచగల తండ్రి, మీరు భూమి మీదకి వచ్చారని చెప్పేసి ఈ ప్రజలు గ్రహించటకు తండ్రి మీరు జ్ఞానం ఇచ్చండి. మీరు కుటుంబాలను దీవించండి. ఇచ్చినటువంటి వాక్యాలను బట్టి తండ్రి నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. ఈ కుటుంబాలను దీవించండి. వారి రెక్కల కష్టాన్ని దీవించండి. వారి యొక్క భూపంటలను దీవించండి తండ్రి. క్రిస్మస్ ప్రేమ విందుకి నాయన డిసెంబర్ 25వ తారీఖున ప్రేమపూర్వకంగా ఈ ప్రజలందరినీ కూడా ఈ యొక్క బిడ్డలందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. హెబ్రోన్ చర్చి నాయన ఈ ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. సంఘ బిడ్డలు, సేవకులు, విశ్వాసులు అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇటుగా మీ కుటుంబాలను దీవించాలని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తెలుసా యేసయ్యా చెబుతానేదో వినవయ్యా, ఎవరో తెలుసా త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, ఎడతెగని తేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా వచ్చాడయ్యా, దేవాది దేవుడు యేసయ్యా జన్మకు వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు నా పాప విమోచనకే, మరణించాడు మరి లేచాడు నా పాప విమోచనకే, ఎవరో తెలుసా యేసయ్యా చెబుతానేదో వినవయ్యా, రచవి పేటట తరపడి వాసి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడైయుండే యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా, ధనవంతుడైయుండే యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా, రూపురేఖతో కోల్పోయాడు నా పాప విమోచనకే, రూపురేఖతో కోల్పోయాడు నా పాప
వారికి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. మేము ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు అనే వ్యక్తి ఈ భూమిపైకి 2024 సంవత్సరాల క్రితము భూమిపైకి వచ్చి ఉంటున్నాడు. ఆయన ఎందుకోసం ఈ భూమిపైనకి వచ్చి ఉన్నాడంటే, మానవుడు శరీర ఆశలతో, నేత్రాశలతో, జీవపు డమ్మంతో ఈ లోకంలో పతనమై దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కృపాసత్య సంపూర్ణుడై ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. ఆయన మానవులను వారి పాపముల నుంచి విడిపించుటకు ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన యెడల మీరు రక్షింపబడతారు. ఆయన దేవుడు లోకంలో ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా పెట్టడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఆయన ఈ భూమి పైన కల్వరి శిలువలో ఆయన పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని ప్రతి మానవుని యొక్క పాపముల నిమిత్తము ఆయన రక్తంను కారుస్తూ వచ్చాడు. ఇది నువ్వు గుర్తెరిగితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఆశ్రయింపబడిన వ్యక్తిగా సహోదరిగా అవుతావు. కాబట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన నందు నమ్మకం ఉంచిన యెడల నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు. దయచేసి గుర్తు పెట్టుకోండి, డిసెంబర్ 25 రోజున మన ఎబ్రోను ప్రార్థన మందిరంలో క్రిస్మస్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం, రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మీ నిమిత్తము ప్రార్థన చేస్తాము. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, మీ ఘనమైన పద్ధతి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. అయ్యా, క్రిస్మస్ సందర్భంగా ఐజే కాలనీలో సువార్త చేస్తుండగా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. విత్తబడిన వాక్యాన్ని, విత్తబడినటువంటి లేఖనాల్ని, విత్తబడినటువంటి మాటల్ని ఈ యొక్క ప్రజల హృదయాల్లో నిలిచేలాగా సహాయపడతారమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువని పాపాన్ని అయ్యా మరి మన నుంచి దూరం చేయడానికి ఆ పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మన పాపం రక్షించి అయ్యా పరలోకం నిత్య జీవం కొరకు వచ్చారని ప్రతి ఒక్కరు నమ్మి రక్షించి కాపాడేలాగా వీళ్ళందరినీ అయ్యా మీరే నిజమైన దేవుడు తెలుసుకొని మీ సన్నిధి నడిపించేలాగా సహాయపడతారమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం. అయ్యా, డిసెంబర్ 25వ తారీఖు అయ్యా మీరు పుట్టిన సందర్భంగా మీరు ఇచ్చినటువంటి సువార్తను బట్టి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. ఈ యొక్క మాటల్ని ప్రతి ఒక్క చెవులో ఉంచి హృదయంలో భద్రపరచుకొని ప్రతి ఒక్కరిని సన్నిధికి నడిపించి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రతి ఒక్కరు తీసుకునేలాగా సహాయపడుతున్నామని మీకే వందనాల సూత్రాలు చెల్లించుకుంటూ యేసు అధిపరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారికి, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి, మోక్షమిచ్చే ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపములు క్షమించి నీతిమంతులుగా తీర్చే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.
పొందయ్యా రక్షణ పొందయ్యా. చెప్పండి ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రేమగల రక్షకుడు, ప్రేమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అనగా పాప క్షమాపణను పాప పరిహారములను కలగజేస్తును. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా చదివిస్తున్నది. ఏలయనగా పాపం వలన వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చును, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగమై ఉన్నదని బైబిల్ సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభువు సెలవిస్తున్నారు. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, శాంతి సమాధానము మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు, మీ హృదయమును కలవరగానివ్వండి నెరవనివ్వండి ప్రభువు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవుతున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం వచ్చే ప్రతివాడును నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తును అనుగ్రహించని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాగా మరణముల నుండి జీవములోనికి దాడి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. పరిశుద్ధ గ్రంథ బైబిల్ సెలవిచ్చినది, నశించిన దానిని పాపులను వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినని బైబిల్ సెలవిచ్చినది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పెను, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచే ప్రతివాడును ఎన్నటికి చనిపోడని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ జోక్ మాటలను ప్రభా ప్రకటిస్తూ ప్రభా జోక్ మాటలు ప్రజల హృదయాలలో కార్యం జరిగించి నిత్య జీవం కొరకు వారి సిద్ధపరచేసి మనం చూస్తున్నాం. కనికరించండి. ముందు కొనసాగుతుంటున్నా మీరు మాకు తోడైన మనం చేస్తూ మీ ప్రజలు కోరుకుంటూ ప్రభా మీరే మాకు సహాయం చేసి మనం చేస్తూ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రజల వాళ్ళలో మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇదే 5వ కాలంలో చివరిగా బ్రాహ్మణుల రూట్లో చివరి లాస్ట్ లో హెబ్రోను ప్రార్థన మందిరం ఉంది. అక్కడ మీరు ఎప్పుడు చివరి యేసుక్రీస్తు వారి గురించి ఇంకా నిశ్చితంగా తెలుస్తాము. ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. అదే ప్రకారంగా ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా కూడుకుంటుంది. పెద్దకోస్ నైట్ 31వ తేదీ కూడా ప్రత్యేకంగా కూడుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తుంటున్నాం. అందరూ కూడా రావాల్సిందిగా ప్రభువును మీకు మనం చేస్తుంటున్నాం. పాట సంఖ్య 380 వేసుకోవే లోకరక్షకుడు. కొత్త పుస్తకంలో 380 పాట సంఖ్య 380. వేసుకోవే లోకరక్షకుడు. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవ్వరు లేరు పాపులైన మనలా
పాపులైన మనలా రక్షింప లోక సృష్టి కర్త పాపము బాబ నరునిగా భూకి అరువంతే లోక సృష్టి కర్త పాపము బాబ నరునిగా భూకి అరువంతే పాపిని రక్షింప సిలువలో మరణించి పాపిని రక్షింప సిలువలో మరణించే ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే యేసు ప్రభువు లోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప గ్రోటికి చూపునిచ్చి కొంటి వారిని చేసేను గ్రోటికి చూపునిచ్చి కొంటి వారిని చక్కగా నడువ చేసేను మగవారిని మాట్లాడక చేసేను మగవారిని మాట్లాడక చేసేను చెవిటి వారి చెవిలో వినజేసెను వేరెవ్వరు కాదు చెవిటి వారి చెవిలో వినజేసెను వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే వేరెవ్వరు లేరు సర్వాధికారి యేసుడే యేసు ప్రభువు లోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప యేసు ప్రభువు లోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప కుష్ఠరోగులనెన్నో శోషణ చేసి ఇష్టపడి కష్టాన్నిచ్చెను కుష్ఠరోగులనెన్నో శోషణ చేసి ఇష్టపడి కష్టాన్నిచ్చెను చేసేయి అర్థమైందా ఆడిపో నేనే మార్గం సత్యం వాళ్ళరా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. ఈ నెల 25వ తేదీ మరి క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క మాటలను మీకు కలిగిస్తారని మీ మధ్యకి ఆశ్రయించుకుంటున్నాం. బైబిల్లో కలిగించే మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారు. యేసు ప్రభువు తన నోటితో చెప్పిన మాట ఏంటంటే మరి నశించిన వారిని వెనక్కి రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అనే మాట వాక్యంలో రాయబడింది. నశించిన దాన్ని
వెనక్కి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడు. రక్షించడం అంటే అర్థం ఏమిటి? ప్రియమైన వాళ్ళరా, జీవితంలో పాడు వేసుకున్నవారు, ఈ లోకంలో పాపముడు గొప్పబడిన వారుగా, మోసాలు గొప్పబడిన వారుగా, మరి అనేకమైన రీతిలో తమ జీవితాలు పాడు చేసుకున్నాం. అంటే ఎవరైన వారిని నీ జీవితం పాడు చేసుకుంటున్నారా, ఆ చెడు వాటి వలన, చెడు జీవితం వలన అని మనం అంటూ ఉంటాం. అదే రీతిలో మానవుడు పాపం వల్ల తన జీవితాన్ని పాడు చేసుకున్నాడని బైబిల్ మనకు ప్రయోగిస్తారు. అంటే పాపమును బట్టి మానవుడి యొక్క జీవితం పాడైపోయింది. ఎంతగా పాడైపోయిందంటే దేవుడు అసహించుకునే రీతిలో మానవుడి యొక్క జీవితం పాడైపోయింది. మనం అంటుంటే అప్పుడు పిల్లల్ని కూడా, అరే నీ జీవితం వ్యర్థంగా ఎంతో నాశనం అయిపోయినావు. కొంతమంది పిల్లలు ఎవరు లేని వారు, లేకపోతే ఇతరులు మనుషులైన వారు ఏం చేశారంటే పాపపు అలవాటు పడి మరేపోతారంటే తమ జీవితాలు సంపూర్ణంగా పాడు చేసుకుంటారు, నాశనం చేసుకుంటారు, అనగా మరణం వరకు వెళ్ళిపోతారు. ఇది ఎందుకు కారణం ఏంటంటే పాపపు అలవాట్లు, పాపపు జీవితమే. అయితే మానవుని రక్షించడానికి కొరకై ఈ లోకంలోకి యేసు క్రీస్తు వారు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఎలాగ రక్షిస్తాడండి మానవుడిని? ఏ విధము చేత మానవుని రక్షించగలడు? మానవునికి రక్షణ ఎలాగా ఉంది? ప్రియమైన వాళ్ళ ఒకరా ఇద్దరా? వేల మంది, కోట్ల మంది, లక్షల మంది ప్రజలు ఈ భూప్రపంచం మీద ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఎలాగ రక్షించగలరంటే, ప్రియమైన వాళ్ళరా, ప్రజల యొక్క పాపములు భరించి బైబిల్ గ్రంథంలో ఉంది. మానవుడి యొక్క పాపములను భరించినాడు వాక్యములు రాయబడింది. మానవుడి యొక్క పాప శిక్ష యేసుక్రీస్తు అనుభవించాలని రాయబడింది. మానవుడి యొక్క మరి శిక్ష కొరకై ఆ ప్రభువు దేవుడు శిలువలో ఆయన బలికి ఎందుకంటే శిలువని బలి కావాలంటే ఆ శిలువ మరణము ఎంతో గొప్పది. శిలువ మరణము ద్వారా మానవుడి యొక్క పాప క్షమాపణ యేసుక్రీస్తు సంపూర్ణంగా చేసినాడు. ఇది యేసుక్రీస్తు వారే చేయాలని ఏమైనా రూలంగా చాలు యేసుక్రీస్తు వారే చేయగలుగుతారు. ఎందుకంటే మానవుడు సృష్టికర్త ప్రభువే, సృష్టికర్త. కాబట్టి మానవుడి కొరకే తాను అర్పించవలసిన వ్యక్తి ఆ వ్యక్తి. ఒకవేళ మనము మన పిల్లలైన వారు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే వారు తప్పు చేస్తే తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారంటే వెంటనే పరిహారం చెల్లిస్తారు. పిల్లలు చెల్లించరు. మరి పెద్దలైన వారు, తల్లిదండ్రులైన వారు పరిహారం చెల్లించి పిల్లల్ని విడిపించుకుని వేస్తారు. అలాగా మానవులైన మనల్ని, పాడుపెట్టిన మనల్ని, దూరపెట్టిన మనల్ని రక్షకుడైన యేసు క్రీస్తు వారి లోకంలోకి సరిగా చూపెట్టారు. అందుకే యేసు క్రీస్తు జన్మించే క్రిస్మస్. క్రిస్మస్ అంటే మనుషులు రక్షించడానికి జన్మించిన వ్యక్తే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఇది నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నీకు నాకు పాపక్షమాపణ ఇవ్వడానికి, నిన్ను నన్ను మరి రక్షణ కలిగించడానికి కొరకై యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి మనందరి కొరకై మానవుడిగా జన్మించాడు, ప్రారంభించాడు, చనిపోయాడు, సమాజపడి తిరిగి లేచాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు వారు సజీవుడు. ప్రతి ఒక్కరిని రక్షించడానికి సమర్థత కలిగిన వాడు యేసు క్రీస్తు వారు. నిన్ను నన్ను సర్వలోక ప్రజలందరూ కూడా రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడే యేసు క్రీస్తు వారు. నువ్వు విశ్వసించగలవా? నమ్మగలవా? ప్రభా నా పాపమును క్షమించని నువ్వు అనగలిగితే నీ పాపము మాత్రము క్షమిస్తాడు, నీ జీవితాన్ని ఇస్తాడు, మోక్షమిస్తాడు. ప్రియమైన వారిని ఒక్కసారి ఆలోచించు. యేసు ప్రభువారు ఇంత గొప్ప కార్యం చేశాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. చేయాలని ప్రజలు ఆపవబడుతుంటారు. అవన్నీ కాదు, హృదయము మార్చడానికి యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కాబట్టి గత 24 సంవత్సరాల కిందట, నా 25 సంవత్సరాల కిందట నా పాపం మార్చినాడు, నా పాపం క్షమించినాడు, నా జీవితాన్ని మార్చినాడు, నాకు రక్షకుడిగా వేసుకున్నాడు, నా జీవితం పరిపూర్ణంగా మార్చినాడు, పాపం నుంచి వెలుగొచ్చినాడు. ఎప్పుడు ఈ లోకం విడిస్తే చాలు మోక్షాలు వెళ్తానండి. జీవ ధైర్యము, నిరీక్షణ నాకు అనుగ్రహించాడు. నీకు కావాలా? ప్రభుని విశ్వాసం ఉంచుకో, అప్పుడు దేవుని ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ప్రియమైన వాళ్ళరా, అందుకని యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. మరి 2024 సంవత్సరాల కిందట జన్మించినాడు. నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చాడు. నమ్మితే నిత్య జీవంలో నువ్వు అనుగ్రహింపబడతావు. కాబట్టి ప్రభుని యేసుని విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాము. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీకు స్తోత్రాలు. ఈ రోజు తండ్రి మరి మీరు అనుగ్రహించిన త్వరగా బట్టి స్తోత్రాలు, రక్షణ బట్టి వందనాలు.
ఈ లోకం నశించిందని వెతికి రక్షించడానికి కొరకే మీరు వచ్చారని కొన్ని మాటలు మేము సెలవిస్తూ వచ్చాము. ఆ మాటలు ఎంతమంది విన్నారు వారందరూ హృదయాల్లో కార్యం జరిగించండి. నిత్య జీవమును వారికి అనుకూలి వారిని వారి కుటుంబాల పిల్లల్ని పంటల ప్రభావ సంపూర్ణంగా ఆశ్రయించి దీవించు. మీరు ఆశ్రయించడానికి వచ్చినావు. ఆ ఆశీర్వాదం ప్రజలందరికీ అనుగ్రహించున్నాయన కనికరించండి. ముందు కొనసాగుతుంటున్నాం. మీరు మాకు తోడైన స్మరణ చేస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, మీరు ఎక్కువగా ఇంకా మరి తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు దగ్గరలోనే బ్రాహ్మణపూర్ వెళ్ళే రూట్లో ఎప్పుడో ప్రార్థన మందిరం ఉంది. అక్కడ మీరు ఎప్పుడు వచ్చినా కూడా యేసు క్రీస్తు వారి గురించి ఇంకా విశదంగా తెలుపుతాం. కాబట్టి రండి, దేవుడిని పొందండి. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా ఆహ్వానిస్తుంటున్నాం. అందరికీ ఆహ్వానం ఉంటున్నది. అలాగే 31st డేట్ కూడా మరి మీటింగ్ కలిగి ఉంటాము. ప్రత్యేక కూడిక మీ నిమిత్తం కూడా ప్రార్థిస్తాము. దేవుని దేవుడు పొందవలసిందిగా ప్రభుత్వాన్ని మీకు మనం చేసుకుంటున్నాం. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము పాప నరులు ఇక భూమికి అరుదెంచే. లోక సృష్టికర్త పాపము పాప నరునిగా భూమికి అరుదెంచే. పాపిని రక్షింప సిలువలో మరణించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. నేనే మార్గం సత్యం జీవం మనను, వేరొక మార్గం లేదానెన్. నేనే మార్గం సత్యం జీవం మనను, వేరొక మార్గం లేదానెన్. సాతాను తాళను సిదుగా నొక్కెను. సాతాను తాళను సిదుగా ద్రొక్కెను. మరణించి తిరిగి లేచెను నిన్ను పరమున చేర్చా. మరణించి తిరిగి లేచెను నేను పరమున చేర్చా. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. కుష్టి రోగులనెల్లా శుద్ధులు చేసి ఇష్టపడి కొనసాగించన్. కుష్టి రోగులనెల్లా చేసి ఇష్టపడి కొనసాగించన్. ప్రభువైన యేసు మసీహే ప్రభువైన యేసు
యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, నశించిన దానిని పాపులను వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినని బైబిల్ సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పెను, పునరుద్ధానమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, ఏలైనగా మనం ఇంకా బలీనమై ఉండగా క్రీస్తు ప్రభువైన యేసు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు పాపుల కొరకు చనిపోయాను, లేఖనముల ప్రకారం 3వ దినం లేపబడినని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నానని మన కొరకు రక్తం కాల్చి చనిపోయిన తిరిగి లేచిన సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం సత్యవేద గ్రంథం బైబిల్ చెప్పుచున్నది, మరి ఎవరి వలన రక్షణ అనగా పాప క్షమాపణ, పాపములకు పరిహారము, పాపం నుండి విడుదల కలగదు. ఈ నామమునే ప్రభువైన యేసుక్రీస్తు నామమునే మనము రక్షణ క్షమాపణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని బైబిల్ హెచ్చరించుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు విధంగా సెలవిచ్చెను, పరలోక రాజ్యము స్వర్గ రాజ్యము దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పాప క్షమాపణ పొందులని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాను, లేఖనముల ప్రకారం లేపబడినని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. ప్రేమైనటువంటి గ్రామ ప్రజలారా, సహోదరులారా, అక్కలారా, యేసు ప్రభు ఈ డిసెంబర్ నెలలో మానవుడి యొక్క పాపము కొరకే భూమి మీదకి మానవ రూపంగా జన్మించినాడు. ఎందుకు జన్మించినాడంటే మనిషి యొక్క పాపము చేసినాడు కాబట్టి భూమి మీదకి ఆయన నరరూపంలో భూమి మీదకి వచ్చి మానవుల యొక్క పాపము కొరకే సిలువలోనికి మరణించినాడు. దయచేసి పాపం ఏంటనేది ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా నరులారా, ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పనుకునేంత వరకు కూడా మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఈ పాపం ఏమిటనేది ఈ డిసెంబర్ సందర్భంగా దేవుని యొక్క పుట్టుక సందర్భంగా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నారు. దయచేసి ఒకసారి వినండి. మనం పాపం అంటే అబద్ధం మాటం కూడా పాపమే, ఎదుటివాడిని మోసం చేయటం కూడా పాపమే, అయ్యా నరహత్య చేయటం కూడా పాపమే, దొంగలించడం కూడా పాపమే, అయ్యా తల్లిదండ్రులను వ్యతిరేకించడం కూడా పాపమే. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తున్నాడు. శాంతి సమాధానంతోను సంతోషంగా ఉన్నదానితో సంతోషంగా జీవించమని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తెలియజేస్తున్నాడు. అయ్యా ఒకసారి ఆలోచించండి. ఈ పాపం ఏంటనేది జ్ఞాపకం చేసుకోండి. ఈ పాపమును తీసివేయడానికి యేసు ప్రభు భూలోకంలో ఒక నరుడుగా జన్మించాడని చెప్పేసి అసలారా, అయ్యలారా, తండ్రులారా మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి గమనించండి. ఈ పాప జీవితాన్ని వదిలేసి సంతోషంతోనూ సమాధానంతోనూ దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటకు సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకుని ఇంకా విపరీతముగా దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, పాపం గురించి మీరు తెలుసుకోవాలంటే అయ్యా మరి హెబ్రోను మందిరము నాయన బ్రాహ్మణ కూడా పోయేదారిలో చివరిగా ఉంటుంది. అక్కడికి వచ్చి తెలుసుకోండి. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 31 నైట్ జనవరి 1 కూడా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రేమించుకు ఆహ్వానిస్తున్నాం. ప్రజలందరినీ రావాల్సిందిగా పేరు పేరున మిమ్మల్ని ప్రేమతో హెబ్రోను ప్రార్థనా మందిరం ఆహ్వానిస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, జీవగల తండ్రి, కృపాసత్వ సంపన్నమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రిస్మస్ నెల సందర్భంగా అయ్యా మీ జన్మదిన సందర్భంగా ఈ ఐడియా కాలనీలో మీ ప్రజలందరికీ మీరు ప్రేమించి వచ్చిన ప్రజలందరికీ కూడా సత్య సువార్తను ప్రకటించడానికి మీరు మాకు సమయాన్ని ఇస్తూ వచ్చినారు. ఎందరైతే నీ వాక్యాన్ని వింటూ వచ్చినారో, ఎందరైతే నీ మాటలు వింటూ వచ్చినారో, ఎందరైతే ఈ యొక్క మాటలు వినాలి ఆసక్తి కలిగి ఉన్నారో తండ్రి, వాళ్ళందరూ కార్యం జరిగిస్తారండి. వాళ్ళందరూ కూడా నిజమైన యేసుక్రీస్తు ప్రభు మా పాపముల కొరకు నిజంగా ఈ లోకానికి వచ్చి మరణించిన సత్య సువార్తను తెలుసుకొని ఈ యొక్క సన్నిధి నడిపింపు భాగ్యం దయచేస్తారండి. ప్రతి ఒక్కరూ పాపములను జీవించినారు, పాపములను మరణిస్తారని తెలుసుకొని
అయ్యా యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరే ఎవ్వరి వల్ల గాని పాప క్షమాపణ లేదని వీళ్ళందరూ గ్రహించి మీ యొక్క సన్నిధిని నడిపించే భాగ్యం దయచేస్తున్నామని అయ్యా మేము చేసిన సువార్తను ఎక్కడ వ్యర్థం కాకుండా ప్రతి ఒక్క హృదయాల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్క హృదయాలని కార్యం జరిగిస్తున్నామని ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నామని మీకే వందనాల సూత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించాడు వేడుకుంటాం తండ్రి. రాబోయే పాప రక్షకుడికి రాబోయే జీవాధిపతికి హల్లెలూయా. ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న లేదు రక్షణ ఏ నామమున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న. అయ్యా ప్రజలారా, సత్య సువార్త మీ దగ్గరకు వస్తుంది. విని నిజమైన దేవుని తెలుసుకోవాల్సిందిగా ప్రభువు సెలవిస్తున్నాడు. అయ్యా అమ్మ అక్క ఎవరు కూడా మోసపోవద్దని చెప్పేసి యేసు ప్రభు గారు మీ చెంతకు వస్తున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిదో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. మీ జీవితము ఆవిరిలాంటిదని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు, బైబిల్ సెలవిస్తుంది. అందుకే అయ్యా అమ్మ ఎవరు కూడా మోసపోవద్దు, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొందమని మరి దేవుడి వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి భయపడద్దు. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, జీవించవాడు నేనే, మృతుడనేతిని గాని ఇదిగో యుగ యుగంలో సజీవుడునై ఉన్నానని చెప్పేసి ప్రేమ గల రక్షకుడు యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి అమ్మ అయ్యా అక్క చెల్లెలు ఎవరైనా సరే, పెద్దలైనా ఎవరైనా సరే మోసపోవద్దు. నిజమైన దేవుని తెలుసుకొని ఆయనను తెలుసుకొని రక్షణ పొందాల్సిందిగా మరి బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఇంకా భూనిగంతం నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి సత్య సువార్త దేవుని వాక్యాన్ని తెలుసుకోవాల్సిందిగా మరి ప్రభు మీ చెంతకు వస్తున్నాడు. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు మరలా పోవని చెప్పేసి బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకున్న సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం అని చెప్పేసి సత్యవేద గ్రంథము సెలవిస్తున్నది. కాబట్టి అయ్యా ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్తను మరి విని రక్షణ పొందాల్సిందిగా బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. కాబట్టి దయచేసి మోసపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మీకు దొరుకు కాలమందు వెలుకుడి, యేసు ప్రభు సమీపంలో ఉండగా యేసు ప్రభును వేడుకోనని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్య సువార్తను తెలుసుకొని దేవుని యందు నిజమైన దేవుడని తెలుసుకొని మరి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు మరి నువ్వే నా కొరకై చనిపోయి తిరిగి లేచావని చెప్పేసి ప్రభు నమ్ముకుంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి రక్షణ పొందాల్సిందిగా మరి బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రభువైన యేసు మసీహుకి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలాగ సెలవిస్తుంది. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసు ప్రభువును లేపెనని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షింపబడదువు. కాబట్టి నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు నిజంగా రక్షింపబడతావు. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి చేరుకుంటావు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఇలాగ సెలవిస్తుంది, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతులనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానని ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ వస్తుంటున్నారు. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలాగ సెలవిస్తుంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని సత్యవేద గ్రంథం సెలవిస్తూ వస్తుంది. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలాగ సెలవిస్తుంది, యేసు ప్రభు మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, యేసు ప్రభు సమీపంలో ఉండగా యేసు ప్రభును వేడుకొనుడి, అప్పుడు మీరు మీ ప్రాణాలను అంగీకరింపబడతాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన
బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది, యేసు ప్రభువును నమ్ముకున్నవాడు ధన్యుడు, యేసు ప్రభు వానికి ఆశ్రయంగా ఉండునని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, యేసు ప్రభువే ఈ లోకంకి వచ్చిన ఏకైక నిజ దేవుడు అని తెలుసుకొని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన యెడల అప్పుడు నువ్వు రక్షింపబడతావు. నువ్వు మరణం యొక్క బలముగా నవానికి అనగా సాతాను యొక్క శక్తి నుంచి విడిపింపబడి ఈ లోకంలో నువ్వు నిజమేందో అబద్ధమేందో తెలుసుకొని అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి సమీపస్తుడవై పరలోక రాజ్యంలో యుగ యుగంలో నిత్యము నువ్వు ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను అంగీకరిస్తాడు కనుక యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి నీవు విశ్వాసం ఉంటే నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడతారు కనుక ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున మన హెబ్రోను ప్రార్థనా మందిరంలో ప్రేమతో ఆహ్వానిస్తూ వస్తుంటున్నాం. దయచేసి మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్. ప్రేమ నమ్మకమైన దేవ, పరలోక తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి మంది దేవ, నీకే స్తోత్రములు దేవ. తన ప్రభా సువార్త తండ్రి ప్రభా చేయడానికి తన ప్రభా ఇచ్చిన ద్వారాన్ని బట్టి తెరిచిన ద్వారాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం. తన ప్రభా జరిగిన సువార్త తండ్రి యేసు ప్రభే తండ్రి ప్రభా ప్రతి మనిషి పాపం కోసం తండ్రి ప్రభా మరణించి తండ్రి ప్రభా చేసే తండ్రి పాపం కోసం చనిపోయి తండ్రి ప్రభా పాపం కోసం రక్తము కార్చి తండ్రి ప్రభా మనిషిని తండ్రి ప్రభా పాపం నుంచి తండ్రి ప్రభా మనిషిని తండ్రి ప్రభా నరకం నుంచి తండ్రి తప్పించడానికే తండ్రి ప్రభా యేసుక్రీస్తు ప్రభా ఈ లోకంలో జన్మించాడు తండ్రి ప్రభా. అదే నిజమైన క్రిస్మస్ అని తండ్రి ప్రభా. క్రిస్మస్ సారాంశం తండ్రి ప్రభా యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు అంటే అది తండ్రి ప్రభా పాపులను తండ్రి ప్రభా వారి పాపాల నుంచి తండ్రి రక్షించడానికే ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టాడని తండ్రి ప్రభా సత్యాన్ని తండ్రి ప్రభా ప్రజలైన వారు గ్రహించగలిగినట్లు మీరే వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాను దైవ. యేసయ్య తండ్రి ప్రభా ఈ సువార్తను తండ్రి ప్రభా నీవు జన్మించిన తండ్రి ప్రభా ఎందుకు జన్మించావో తండ్రి ప్రభా తెలియజేస్తున్నా తండ్రి. మీరే తండ్రి ప్రభా వారిలో తండ్రి ప్రభా గ్రహించగలిగినట్టు ప్రభా మీరే వారి మనోనేత్రాలు తెరిచి తండ్రి సువార్తను అంగీకరించి తండ్రి ప్రభా నువ్వు తండ్రి ప్రభా ప్రతి ఒక్క మనిషి కోసం తండ్రి చనిపోయావు తండ్రి తిరిగి లేచేవారిని నమ్మితే తండ్రి ప్రభా రక్షించబడతారని నేను వాక్యభావాన్ని బట్టి ప్రభా తండ్రి సువార్తను ఫలింపజేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. బలో యేసు మసీహ్కి జై. వార్డు సంఖ్య 369 366. ఇది ఒక పల్లవి వాడి మనకు పల్లవి వాడి ఎంతో గొప్ప నిత్యమైన రక్షణ ఇదే, ఎంతో గొప్ప నిత్యమైన రక్షణ ఇదే, నిర్లక్ష్యంగా తప్పించుకొను పొందు ప్రభు రక్షణ, నిర్లక్ష్యంగా తప్పించుకొను పొందు ప్రభు రక్షణ, ఎంతో గొప్ప నిత్యమైన రక్షణ ఇదే, నిర్లక్ష్యంగా తప్పించుకొను పొందు ప్రభు రక్షణ. వేదనారు నిరూపము ధరించి యేసురాజు చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను, కల చేతులందు శీలను కోటబడే ముల్ల మకుటము శిరసున పెట్టబడే, కల చేతులందు శీలను కోటబడే ముల్ల మకుటము శిరసున పెట్టబడే, నింద వేదన శ్రమలను సహించెనేసో, నింద వేదన శ్రమలను సహించెనేసో, దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను
పిలచుచుండే పేదలకు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను మాయలోకమును నీవు నమ్మకుము మనుషుల మనసు మారిపోవునిలా మాయలోకమును నీవు నమ్మకుము మనుషుల మనసు మారిపోవునిలా నిజ దేవుని ప్రేమను నమ్మి నీవు నిజ దేవ ప్రభువులో ఆనందింప ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేరాము విశ్వాసముతో నేరాము విశ్వాసముతో వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను వేదనలు నిరూపము ధరించి ప్రభువైన యేసు మసీహ్కి లోపలికి రాని ప్రార్థన చేసుకుందాము. అందరండి మోకాళ్ళమండి అందరూ. ఆపు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు తండ్రి గత సంవత్సరంలో చేసిన సువార్త ప్రకారంగా ఈరోజు కూడా మాకు తరుణం ఇచ్చారు. మీకు ఎంత స్తోత్రాలు ప్రభా. మానవ బలహీనతను బట్టి మేము చేసిన చిన్నపాటి సువార్త మీరు దీవించి ఆశ్రయించు దేవా. ఇప్పుడు ఆత్మ రక్షించండి. మీరు వారికి ప్రభా శక్తి, బలం, వారి హృదయాల్లో రక్షణ, జీవం మీరు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. ఎక్కడైతే మరి స్టాండ్ వేసి ప్రభా మరి పాటలు పాడాము, వాక్యం చెప్పాము, అక్కడ దీవించి ఆశ్రయించున్నాయన కలిగించాలి. ఈ శబ్దం ద్వారా ఎంతమందికి అయితే వినబడిందో వారందరి హృదయాల్లో కూడా మీరు రక్షణాకారం జరిగించున్నాయన కలిగించాలి. పాఠం ద్వారా రక్షించండి, వాక్యం ద్వారా రక్షించండి ప్రభా. కృప చూపించండి. ఈ యొక్క సువార్తలు పాల్పొందిన పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. అందరికీ మీరు దీవెనతో నింపవలసి మనవి చేస్తుంటున్నాం, సహాయం చేయవలసి మనవి చేస్తున్నాం ప్రభా. మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి. మీరు చేసే మేలు బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా మమ్మల్ని సిద్ధపరిచేందుకు క్రిస్మస్ కొరకు ఇంకా అంతమంది చాలా మంది ఆకర్షింపబడి రావడానికి అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. కలిగించండి, దీవెనతో నింపవలసిందిగా మీరు చేసే మేలు పట్టిస్తున్న పాటల్లో సహాయపడ్డారు, దైవవాక్యంలో సహాయపడ్డారు. మీకు స్తోత్రాలు. ఫలింపజేయవలసి మనం చేస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం సువార్త విరచించిన మనకు సువార్తకి మరి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. చెప్పండి. ప్రభు యేసుక్రీస్తుకే, లోక రక్షకుడైన యేసుక్రీస్తుకే, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుకే, జీవాధిపతి యేసుక్రీస్తుకే హల్లెలూయా. హెబ్రోను వాసి యేసుక్రీస్తుకే హల్లెలూయా. హల్లెలూయా. అందరికి కూడా చేతులు కడుక్కొని భోజనాలు ఉంటాయి.
ప్రైజ్ ద లార్డ్ బిడిని వినబడండి. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఓకే, మనం ఇక్కడికి ఎందుకు సెమీ క్రిస్మస్ కి మనం జరుపుకోవడానికి ఇక్కడ వచ్చాం కదా. క్రిస్మస్ అంటే ఎలా ఉండాలి? సంతోషంతో ఉండాలి కదా. మరి ఎవరు కూడా సంతోషంగా లేనట్టు గమనిస్తున్నారు. అందరూ సంతోషంగా గట్టిగా